2025 సంవత్సరంలో మీ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుని అప్లోడ్ చేస్తే కానీ మీ షార్ట్స్ వైరల్ అవ్వవు. ఆ సెట్టింగ్స్ ఆన్ చేయకుండా మీరు అప్లోడ్ చేస్తే మీ షార్ట్స్ వైరల్ అవ్వవు, మీ ఛానల్ ఎందుకు పనికిరాదు. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. వీడియోని అసలు స్కిప్ చేయకండి. ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో షార్ట్స్కి కొత్త సెట్టింగ్స్ అయితే వచ్చినాయి. ఆ సెట్టింగ్స్ బట్టి అప్లోడ్ చేయకపోతే మీ షార్ట్స్ అనేది వైరల్ అవ్వదు, మీ ఛానల్ ఎందుకు పనికిరాదు కూడా ఫ్రెండ్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చాలామంది వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో స్కిప్ చేస్తే అస్సలు అర్థం అవ్వదు ఫ్రెండ్స్. ఎవరైనా మీ సర్కిల్లో యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వీడియోస్ క్రోమ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, షార్ట్స్ కూడా క్రోమ్లో అప్లోడ్ చేయకూడదు. షార్ట్స్కి ఒక పర్టికులర్ అప్లోడింగ్ విధానం ఉంది. మీరు యూట్యూబ్లోకి వచ్చి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షార్ట్స్ సంబంధించిన ఇక్కడ యాడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ షార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పైన యాడ్ సౌండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాపులర్ అంటే షార్ట్స్లో ఇప్పుడు పాపులర్ అవుతున్న ట్రెండింగ్ సాంగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కదా, నేను సపోజ్ ఈ నెక్స్ట్ సాంగ్ ఉన్న దాన్ని క్లిక్ చేసి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సాంగ్ అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్రిమ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకి ఎడిటింగ్ యాప్లో ఉన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ డీటెయిల్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు పైన షార్ట్ పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ షార్ట్లో ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, మీ షార్ట్లో మంచి ఇంటర్ఫేసెస్ అయినా థంబ్నెయిల్ కింద పెట్టుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ షార్ట్స్లో. ఇక్కడ మీకు క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంటుంది. ఇక్కడే ఫ్రెండ్స్ సెట్టింగ్ అనేది మీరు క్రోమ్ నుంచి అప్లోడ్ చేశారు అనుకోండి, మీ టైటిల్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది యూట్యూబ్లో. అదే మీరు క్రోమ్లో అప్లోడ్ చేస్తే మీకు ఈ విధంగా ఇవ్వదు. సపోజ్ ఇప్పుడు నేను హౌ టు గెట్ యూట్యూబ్ వీడియోస్ వైరల్ అని ఇచ్చాను కదా, ఇక్కడ కొన్ని రికమెండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్స్ మీరు ఈ విధంగా మీరు ఇక్కడ 3 హ్యాష్ ట్యాగ్స్ కానీ లేకపోతే ఇంకా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రైవేట్ విజిబిలిటీ మీరు అన్లిస్టెడ్ పెట్టుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్, ఈ వీడియో అనేది మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు రిలేటెడ్ వీడియో ఉంటుంది. రిలేటెడ్ వీడియో అంటే మీ ఛానల్ ఉన్న వీడియోస్ అనేది ఇక్కడ పైన ప్రమోషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షార్ట్స్ రీమిక్సింగ్ ఉంటుంది. మీ షార్ట్ అనేది వీడియో ఆడియోతో సహా రీమిక్స్ చేసుకోవచ్చా లేకపోతే ఆడియోతోనే రీమిక్స్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ విధంగా మోనిటైజేషన్ కూడా అవ్వట్లేదు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోవడం వలన. ఎందుకంటే ఆల్టర్డ్ కంటెంట్ అంటే మీరు అప్లోడ్ చేసే షార్ట్స్ అయినా వీడియోస్ అయినా, గుర్తుంచుకోండి, షార్ట్స్ అయినా వీడియోస్ అయినా ఏ జనరేట్ చేసినాయా లేకపోతే ఇమేజెస్ జనరేటా లేకపోతే వాయిస్ ఓవర్ లేకపోతే మిగతా ఏమైనా ఉంటాయి కదా, అవి జనరేట్ చేస్తే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. కాదు ఇమేజెస్ కూడా మీ అయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కామెంట్స్ ఉంటుంది, మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లోడ్ షార్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ షార్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది. 2025 సంవత్సరంలో షార్ట్స్ కొత్త సెట్టింగ్. ఈ అప్లోడ్ విధానంలో మీరు గమనించింది ఏంటంటే ఇక్కడ మీకు యాడ్ సౌండ్ ఉన్నది కదా, అది క్రోమ్లో కనపడుతుంది. ఈ యాడ్ సౌండ్ వల్ల ఆ సాంగ్స్ అనేది పాపులర్ అవడం వల్ల ఆ ఫీడ్లోకి మీ షార్ట్స్ అనేది వెళ్ళిపోతాయి ఆ సాంగ్స్ వల్ల. అందుకే ఇది ఒక సెట్టింగ్ లాంటిది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అక్కడ మీరు టెక్స్ట్ ఇచ్చినప్పుడు అది కూడా యూట్యూబ్ యాప్లో క్రోమ్లో కాదు, అక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది మీకు రికమెండ్ చేస్తుంది, కానీ క్రోమ్లో రికమెండ్ చేయదు. ఈ సెట్టింగ్స్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే వర్క్ అవుతాయి, క్రోమ్లో అప్లోడ్ చేస్తే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేట్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.